హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఏం చేశానంటే టమాటాలు పండిపోయిన టమాటాలు ఒక హాఫ్ కేజీ ఉన్నాయి. హాఫ్ కేజీ ఉంటే ఏం చేశానంటే బాగా కొంచెం కొంచెం నిమ్మకాయంత సైజ్ చింతపండు, హాఫ్ కేజీ టమాటా బాగా ఉడకబెట్టాను. ఉడకబెట్టిన తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు, ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టాను. మిక్సీ పట్టిన తర్వాత ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు వేసి ఆయిల్ మంచిగా వేసి తాలింపు పెట్టాను. ఈరోజు మా ఇంట్లో వచ్చేసి టమాటా పచ్చడి. చూడండి ఫ్రెండ్స్, టమాటా పచ్చడి మూత తీస్తే ఎలా ఉంటుందో చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంది చూస్తుంటేనే వాటర్ వచ్చేస్తున్నాయి. ఎలా ఉంది, ఎమ్మిగా ఉంది చూడండి. కలర్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఏదేమైనా ఆయిల్ పోస్తేనే దేనికైనా టేస్ట్. కానీ ఆయిల్ తినొద్దంటారు, ఎక్కువ తినొద్దంటారు, కానీ ఆయిల్ పోస్తేనే టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడు నేను టేస్టీ చూస్తాను. నేను టేస్టీ చేస్తాను ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, దగ్గర దగ్గర పావు కిలో అంత నూనె, అంటే పావు కిలో సగం అంత నూనె పోసాను. ఇంకిపోయింది మొత్తం, పచ్చడిలకు అయిపోయింది ఆయిల్ అంతా. ఇంకా పొద్దుటకి ఇంకా ఆయిల్ అంతా పోద్ది. ఇప్పుడు నేను టేస్టీ చూసి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఏదేమైనా పచ్చళ్ళు చూస్తే ఆగలేం కదా ఫ్రెండ్స్. ఎప్పుడు తినాలి మనకు నోట్లో నీళ్ళు వచ్చేస్తుంటాయి పచ్చళ్ళు చూస్తే. ఇదిగోండి, ఆల్రెడీ నాకు నీళ్ళు వస్తున్నాయి. ఇంకా నేను ఆగలేను, నేను బుక్క పెట్టుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది ఫ్రెండ్స్, టేస్ట్గా ఉంది. కానీ కారం కొంచెం తక్కువైంది, పర్వాలేదు ఫ్రెండ్స్. పచ్చడి కాబట్టి మనకు అంత ఫస్ట్ టైం ఇట్లా చేసుకోవడం కాబట్టి నాకైతే సరిపోయింది. చాలా బాగుంది, వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఇంకేంటంటే మనం ఆఫీస్కి వెళ్తాం కాబట్టి ఇలాంటి ఎమర్జెన్సీ పచ్చళ్ళు ఉంటే వేసుకొని వెళ్ళొచ్చు. ఒకవేళ టైం లేకపోయినా ఇలాంటి పచ్చళ్ళు ఫ్రిడ్జ్లో ఉంటే తీసుకొని వెళ్ళొచ్చు. ఒక పెరుగు ప్యాకెట్ కొనుక్కున్న ఇలాంటి పచ్చడి కొంచెం పెట్టుకున్నా మనకి టైం సేవ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నా పచ్చడి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.